గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ మండే. నాకు కొంచెం రొంపగా ఉందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు రొంప చేసిన మా మమ్మీ నాకు ఇది కారం మంచిగా చేసి పెడుతుండే. సో ప్రాసెస్ ఏంది చెప్తాను నేనండి. స్టెప్ 1లో లైక్ అంటే దంచాలన్నమాట. ఎల్లిపాయలు అన్నీ క్లియర్గా తీసి మంచిగా దంచుతుంది చూడండి మమ్మీ. దంచి మమ్మీ అట్లా దంచినాక పేస్ట్ అవుతుంది అనమాట. పేస్ట్ అయినాక ఇంత ఉప్పు కారం పోపు వేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ. రొంప ఎంత మంచిగా తగ్గిపోతుంది. ఏం సైన్స్ ఉందో ఏమో తెలియదు కానీ మన మామ్స్కి అయితే ఎంత మంచిగా అన్నీ తెలుసు. పిల్లలకి ఏం పెట్టాలి, ఏం తీసుకుంటే తగ్గుతుంది ఏందని అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఏం కారం ఉప్పు వేసి పోపు పెట్టేసి అయిపోతామా? అంత పడుతుందమ్మా. చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ ఎన్ని ఎల్లిపాయలు, 10 ఎల్లిపాయలకి 1.5 స్పూన్ వేసారు. కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నారు. మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దంచుతారు చూడండి. ఒక స్పూన్ హెల్ప్ తీసుకుంటున్నా, సపోర్ట్ ఒక స్పూన్ తోటి కలుపుతారు చూడండి. దంచుతుంది చూడండి. స్పూన్ స్పూన్ అనేది సపోర్టింగ్ టూల్ కదా, అది మంచిగా హెల్ప్ చేస్తుంది మనకు. దంచుతుంది చూడండి మొత్తం. దంచడానికి ఏం చేయాలమ్మా? తాలింపు వేసి పెట్టేస్తే అయిపోతుందా? సరిపోతుందమ్మా. దంచ ఇంకా మొత్తం మెదగాలేమో కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా దంచుతున్నాం. కన్సిస్టెన్సీ అవ్వకండి, ఎట్లా దంచి చూడండి మంచిగా. ఆ కన్సిస్టెంట్ వచ్చినట్టయితే అన్నంలో మనం మంచిగా ఇంత నూనె వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. మంచిగా రంప మొత్తం పోతుంది. ఏం సైన్స్ ఉందో మనకు తెలియదు కానీ హెల్త్కి కూడా చాలా మంచిదంట వెల్లుల్లి కారం. మాకు చూడండి, నా కోసం అన్నీ చేసి పెడుతుంది అమ్మ. నేను ఏది అడిగితే అది మంచిదమ్మ మా అమ్మ. ఇట్లా అన్నాను అనుకోండి, మునగ చెట్టు ఎక్కించింది అని జోక్ చేస్తుంది. ఒకటే నవ్వుతుంది. ఇక అభిమానానికి ప్రేమకి మునగ చెట్టు ఎక్కించుకోవడానికి కూడా తేడా తెలియదు కొంతమందికి. ఏం చేస్తాం. మళ్ళీ కొంచెం కారం వేసింది, ఒక స్పూన్ పొడి పొడి ఉండాలి. ఓకే ఓకే, మా మమ్మీని చూపిస్తలేదని అనుకోకండి. నెక్స్ట్ ఇంకెప్పుడు నేను బ్లాగ్స్లో చూపిస్తాను. ఆమెకి ఇష్టం ఉండదు కెమెరా ముందు రావడం. క్యూట్ ఉంటుంది మమ్మీ. లేదు కాబట్టి రాను. జోక్ వేస్తుంది చూడండి పక్కన. చూసారా ఫ్రెండ్స్? మమ్మీ చూపేదొద్దు మళ్ళీ తిడుతుంది. మమ్మీకి స్టిచ్చింగ్ వచ్చు, అన్నీ చేస్తుంది. మల్టీ టాలెంటెడ్ అమ్మ. ఇప్పుడు ఆ బాండి ఉంది కదా, పోపు అన్నా కదా, ఆ పోపు వేసుకోవడానికి 1.5 స్పూన్ సరిపోతుంది అమ్మ ఆయిల్. ఇగో ఇంత ఎల్లిపాయ కారంకి 1.5 స్పూన్ సరిపోతుంది చూడండి. రామ కొంచెం తక్కువ వేయచ్చు కదా, దగ్గులు వేస్తుంది మళ్ళీ. ఇష్టం సరిపోతుందేమో, నాకు తెలియదు మరి. మీరు మాత్రం ఇట్లా బౌల్స్ ఇట్లా పెట్టకండి ఫ్రెండ్స్, ఇంట్లో పెట్టుకొని చేయండి. అవన్నీ మాడిపోతుంది. అమ్మ ఎప్పుడు హై మంటలు వేస్తుంది. తీస్తుంది చూడండి ఇంకొక స్పూన్. నేను పక్కకు జరగంటే తీస్తుంది చూడండి. నెక్స్ట్ ఏమి వేయాలి మా? పోపు గింజలు వేయాలా? మినపప్పు కూడా వేసుకోవచ్చు కదా. ఇంత ఇంగు అవి ఉంటే కూడా వేసుకోవచ్చా? మినపప్పు వేసింది చూడండి, కరివేపాకు, ఇంగువ. నాకేం తెలియదు. మమ్మీ కిచెన్ మమ్మీ ఇష్టం. మమ్మీ పర్మిషన్ లేని అసలు కిచెన్లోకి రాను. ఆ అమౌంట్ అవి వేస్తుంది చూడండి స్పూన్ హెల్ప్తో. అనేది ఏంటి ఫ్రెండ్స్? సపోర్టింగ్ టూలే కదా మనం ఆహారం తినడానికి. అవి కారం వేసేస్తుంది చూడండి. స్పూన్స్ గురించి మీకు తర్వాత లెక్చర్ ఇస్తానని. ఫోక్స్, చాలా రకాల స్పూన్స్ ఉంటాయి కదా. సర్వింగ్ స్పూన్స్, ఫోక్ స్పూన్, సూప్ స్పూన్స్, కర్రీ స్పూన్స్. ఓకే ఓకే, చెప్తుంది చూడండి. అవు ఇంకొన్ని వాళ్ళు అయితే మార్చిన కారం అని కూడా అంటారు. మేమైతే వెళ్ళిపోయే కారం అని అంటాం. అలా అని నేర్పించారు చిన్నప్పుడు. రెడీ అయినట్టేనమ్మా. ఇదిగోండి రొంప తగ్గించేది చిన్నప్పుడు మా మమ్మీ చేసిన మమ్మీ రెసిపీ ఎల్లిపాయ కారం రెడీ.
థ్యాంక్ యూ ఫ్రెండ్.